హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రెడ్డీస్ కిచెన్ టేల్స్. ఇవాళ నేను మీకు కడాయి మష్రూమ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తారో చేసి చూపిస్తాను. ఇదేమో రోటీలతో రైస్తో రెండు బాగుంటుందండి, రెస్టారెంట్ స్టైల్లో. సో నేను ఇక్కడ 1.5 kg దగ్గర కేజీన్నర వరకు మష్రూమ్స్ తీసుకుంటున్నానండి. దాన్ని వాటర్లో కాసేపు నానపెట్టి ఈ ప్రాసెస్తో చాకుతో గీకుతూ క్లీన్ చేయాలండి. దానిపైన ఉన్న మట్టి ఇంకా కొంచెం జిగురుగా ఉంటుంది కదా, అది వచ్చేస్తుంది. ఇలాంటిది మార్కెట్లో దొరికే మష్రూమ్స్ కూడా మీరు సేమ్ ప్రాసెస్తో క్లీన్ చేయొచ్చండి. ఇవేమో నాటు మష్రూమ్స్ అన్నమాట. పొలాల్లో అవి నేచురల్గా ఆటోమేటిక్గా పండుతాయి కదా అవి. సో మా ఫ్రెండ్ నాకు తెచ్చిచ్చారండి, సో కుక్ చేయమని. నేను ఈరోజు వాళ్ళకి ఒక 2 రెసిపీస్ దీంతో కుక్ చేసి ఇస్తాను. సో ఈ ప్రాసెస్లో మంచిగా క్లీన్ చేసి వాటర్లో 2-3 సార్లు క్లీన్ చేసుకొని డైనింగ్ టేబుల్ మీద నేను ఒక క్లాత్ పరిచి అది ఫ్యాన్ కింద ఆరబెట్టానండి మష్రూమ్స్ని. ఇంకా చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని ఉంచాను. ఇప్పుడు కడాయి మష్రూమ్ కోసం కడాయి మసాలా అన్నమాట ఇది. ధనియాలు, జీలకర్ర, నల్ల మిరియాలు, సోంపు, ఎండుమిర్చిని సిమ్లో డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో అల్లం, వెల్లుల్లి, జీడిపప్పులు ఇంకా టొమాటోని మెత్తగా ఫైన్గా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి మసాలా ఏదైతే ధనియాలు, జీలకర్ర, సోంపు, నల్ల మిరియాలు, ఎండుమిర్చి దీన్ని కొంచెం బరకగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మసాలానే మెయిన్ మసాలా ఫర్ దిస్ రెసిపీ అనమాట. ఇప్పుడు నేనైతే ఆవాల నూనె వాడతాను కుకింగ్ కోసం, మీరు ఏ ఆయిల్ అయినా వాడుకోవచ్చు. ఇలా ఉల్లిపాయలు, క్యాప్సికమ్, టమాటాని పెద్ద పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకొని చిన్న పీసెస్లో కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇంకా బిర్యానీ ఆకుని ఆయిల్లో వేసి సాల్ట్ ఇంకా పచ్చిమిర్చి వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయలను వేయించుకొని ఆ తర్వాత ఈ పెద్ద పీసెస్గా కట్ చేసుకున్న క్యాప్సికమ్, ఉల్లిపాయలు ఇంకా టమాటాని వేసి ఒక 2 నిమిషాలు వేయించాక రుబ్బు పెట్టుకున్న పేస్ట్ వేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గినాక ఇలా ఆయిల్ పైకి తేలే వరకు వేపుకోవాలి. ఇప్పుడు పసుపు, కారం, గరం మసాలా, కొంచెం ధనియాల పొడి వేసి ఇంకా ఈ కూరకి తగ్గ సాల్ట్ వేసుకొని బాగా వేపేసి ఈ మసాలా మనం ముందుగానే కడాయి మసాలా ఏదైతే ప్రిపేర్ చేసామో ఒక 2.5 స్పూన్ల వరకు వేయాలండి, ఎక్కువ కాదు. ఇది కాకపోతే కేజీన్నర మష్రూమ్ కాబట్టి ఎక్కువ వేస్తున్నాను. ఇప్పుడు కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ మష్రూమ్ని వేసుకొని, పుట్టగొడుగులు అంటారు, దాన్ని వేసుకొని సిమ్లో బాగా మంచిగా మసాలా ప్రతి పీస్కి పట్టేలా కలుపుకొని ఒక 10 నిమిషాలు ఇలా వదిలేస్తే వాటర్ అంతా దిగిపోద్దండి. అంత కూర ఏమో కొంచెం అయిపోతుంది. ఇంకా కొంచెం ఒక పీస్ చూసి కుక్ అయిందా లేదా చూశానండి. దాన్ని బట్టి మనం వాటర్ వేయాలి. సో ఒక 50% దాకా కుక్ అయిపోయింది. అందుకే నేను ఒక 1/2 లీటర్ దాకా వాటర్ వేసి సిమ్లో ఇంకొక 10 నిమిషాలు మగ్గినాక కొత్తిమీర ఇంకా కసూరి మేతితో గార్నిష్ చేసుకొని ఇలా ఒక కడాయి లాంటి బౌల్లో సర్వ్ చేసుకున్నాను. సో కడాయి మసాలా మష్రూమ్ చాలా బాగుంటుందండి. ట్రై చేసి తప్పకుండా చెప్పండి.